సంతానం కరణం ధర్మంగా బతికేలా చేయడం కోసం, డబ్బు సంపాదించడం కోసం కాదండి. తల్లిదండ్రుల నోట ముందు ఏమి రావాలంటే, పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొస్తే నీకు ఎన్ని మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలా, ఈ దరిద్ర ప్రశ్న కాదమ్మా. అబద్ధం ఆడితే మూతిమే కొట్టాలి పట్టుకుని. సత్యం ధర్మం నేర్పాలి పిల్లలకి. మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదురా, ప్రవర్తన బాగుండాలని చెప్పాలి. ఫస్ట్ ర్యాంక్ అని చావగొట్టి పిల్లలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతారని. పిల్లలు మంచివాళ్ళ కింద ఎలా తయారవుతారండి? సూర్యోదయం సూర్యాస్తమయం ప్రతిరోజు మానకుండా చూసిన జీవి ఎవడు ఆత్మహత్య చేసుకోడు, హత్య చెయ్యడమ్మా నేను గ్యారంటీ ఇస్తాను. పొద్దున్న పావుగంట, సాయంత్రం పావుగంట సూర్యోదయాన్ని చూసిన వాడు ఎవడు ఆత్మహత్య చేసుకోడు, హత్య చెయ్యడు. సూర్యోదయం ఆశావాదం, సూర్యాస్తమయం వేదాంతం. సూర్యుడే అస్తమించాడు, మనమెంత జీవితం తేలికైపోతుంది. ఉదయం వచ్చింది, అమ్మయ్య అస్తమించిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు, పోయిన వ్యాపారం మళ్ళీ వస్తుంది, నాకు పోయిన సంపదలు మళ్ళీ వస్తాయి, పోయిన ఆరోగ్యం మళ్ళీ వస్తుంది, పోయిన ఆనందం మళ్ళీ వస్తుంది, ఎందుకంటే వెళ్ళిపోయిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు కదా. ఈ రకంగా కేవలం ఉదయం ద్వారా అస్తమయం ద్వారా జీవితం అంతా అర్థం చేయిస్తున్న సూర్య భగవానుడు కంటే మించిన దైవం ఉంటాడా? ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష నారాయణమూర్తి అన్నారు. అందుకోవలసిన సందేశం అందుకోవడం, మనకు అక్కడ ఎదవ ఫోన్ ఎట్టుకుని ఫోటో వెంటనే షేర్ ఇవ్వడం. వాట్సాప్ షేర్ ఎందుకమ్మా? ఎదవ సంత నువ్వు చూడొచ్చు కదా.